హలో అండి. హాయ్. నమస్తే అందరికీ. సో, ఇప్పటి వరకు రేషనలైజేషన్ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌కి ఇంకా జరగలేదు. దాని గురించే వెయిట్ చేస్తున్నాము. ప్రెజెంట్ ఇప్పటి వరకైతే జనరల్ పర్పస్ ఫంక్షనరీస్‌కి రేషనలైజేషన్ అయిపోయింది. ప్రెజెంట్ ఇప్పుడు లేటెస్ట్ జీవో నంబర్ 4 ప్రకారం స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని ఏ విధంగా రేషనలైజ్ చేయాలి అనే దానిపైన జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ సార్ నుంచి గైడ్‌లైన్స్ అయితే రావడం జరిగింది. సో, దానికి సంబంధించి టెక్నికల్ ఫంక్షనరీస్ ఆర్ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని ఏ విధంగా కేటగరైజ్ చేస్తున్నారు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్‌లో అనేది ఇవాల్టి యొక్క వీడియోలో క్లియర్‌గా చూద్దాం. అండ్ సో, ఈ రేషనలైజేషన్ అనేది స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్‌ని ఈ విధంగా రేషనలైజేషన్ అయితే చేస్తున్నారు. అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్‌లో ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం రేషనలైజేషన్ అనేది చేస్తున్నారని మనందరికీ తెలుసు. సో, దానికి సంబంధించి గవర్నమెంట్ ఆల్రెడీ ఫంక్షనరీస్‌ని కేటగరైజ్ చేసింది. 3 కేటగరీస్‌గా. జనరల్ పర్పస్ ఫంక్షనరీస్, స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్ ఫంక్షనరీస్. సో, జనరల్ పర్పస్ ఫంక్షనరీస్‌కి సంబంధించి ఆల్రెడీ జీవో, గైడ్‌లైన్స్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ప్రెజెంట్ వెయిట్ చేస్తున్నది స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని ఏ విధంగా రేషనలైజ్ చేయాలి అనే దాని గురించే వెయిట్ చేశాము. దానికి సంబంధించినటువంటి జీవో అయితే ఇప్పుడే జస్ట్ రావడం జరిగింది. అది దట్ ఈస్ జీవో నంబర్ 4. అండ్ కమింగ్ టు 5th రెఫరెన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే జనరల్ పర్పస్ ఫంక్షనరీస్‌ని ఏ విధంగా కేటగరైజ్ చేశారు అనే దానికి సంబంధించి ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ 6th రెఫరెన్స్ చూసుకున్నట్టయితే క్లస్టరింగ్ అనేది జరిగింది. విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్‌ని క్లస్టరింగ్ అనేది జరిగింది. ఎందుకు అంటే 2 సెక్రటేరియట్స్‌ని 1 క్లస్టర్ గాను లేదా 3 సెక్రటేరియట్స్‌ని 1 క్లస్టర్ గాను జరిగింది. ఇది ఏ విధంగా జరిగింది? దేని బేసిస్ పైన జరిగింది అంటే జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీని అంటే దగ్గర ఉన్నటువంటి ఏరియా లొకేషన్‌ని బట్టి 2 సెక్రటేరియట్స్‌ని 1 క్లస్టర్‌గా ఫార్మ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ 6th రెఫరెన్స్ ప్రకారం ఆల్రెడీ పర్టిక్యులర్ ఎంపీడీఓ సార్ ఆర్ ఎంసీ సార్ యొక్క లాగిన్‌లో ఆల్రెడీ క్లస్టరింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో, ఎందుకు చేశారు అంటే దగ్గర 2 సెక్రటేరియట్స్ ఉన్నారు అంటే టెక్నికల్ ఫంక్షనరీస్ 2 సెక్రటేరియట్స్‌లో విధులు నిర్వర్తించడం కోసం ఈజీగా ఉండడం కోసం ఆ క్లస్టరింగ్ ప్రాసెస్ అనేదైతే చేస్తున్నాం ప్రీవియస్‌గా రెఫరెన్స్ 6th ప్రకారం. సో, దానికి సంబంధించి ఔట్ ఆఫ్ 15,400 విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్‌ని 7,715 గ్రూప్స్‌గా అయితే గ్రూప్ ఆఫ్ సెక్రటేరియట్స్‌గా అయితే ఫార్మ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఈ 7,715 సెక్రటేరియట్స్‌కి ఫంక్షనరీస్‌ని ఏ విధంగా ఈ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని ఏ విధంగా అలొకేట్ చేస్తున్నారు అనేది ఈ యొక్క గైడ్‌లైన్స్. సో, దీనికి సంబంధించి క్లస్టరింగ్‌లో ఎందుకు చేశారు అంటే ఫిక్సింగ్ ఆఫ్ పొజిషన్స్ టు ద స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ అండ్ సబ్మిటెడ్ డిస్ట్రిక్ట్ వైజ్ లిస్ట్ ఆల్రెడీ. ఈ గ్రూపింగ్ ఎందుకు చేస్తున్నారు అంటే ప్రతి స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ యొక్క పొజిషన్స్‌ని ఫిక్స్ చేయడం కోసమే గ్రూపింగ్ ఆఫ్ సెక్రటేరియట్స్ అనేది చేయడం జరిగింది. అండ్ అలాగే పొజిషనింగ్ ఆఫ్ వేరియస్ స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ ఇన్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ రేషనలైజేషన్ అండ్ కేటగరైజేషన్ అనేది చేయడం జరిగింది. స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ యొక్క పొజిషన్ని ఫిక్స్ చేయడం కోసమే మనం రేషనలైజేషన్ మరియు కేటగరైజేషన్ అనేది చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అది ఏ విధంగా చేశారు అంటే ఇప్పుడు స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని ఏ విధంగా రేషనలైజ్ చేశారు అంటే రూరల్‌లో అయితే విలేజ్ సెక్రటేరియట్స్‌లో అయితే 1 సెక్రటేరియట్‌కి ఒక ఏఎన్ఎం. 1 సెక్రటేరియట్ ఈజ్ నథింగ్ బట్ 1 క్లస్టర్. ఒక క్లస్టర్‌లో 2 ఆర్ 3 సెక్రటేరియట్స్‌ని మనం గ్రూప్ చేసి ఉన్నాం క్లస్టరింగ్‌లో. సో, అదే విధంగానే ఇప్పుడు 1 సెక్రటేరియట్‌కి 1 ఏఎన్ఎం ఇన్ రూరల్. అర్బన్‌లో అయితే మనకు వార్డ్ హెల్త్ సెక్రటరీ ఉంటారు. అండ్ ఎయిదర్ ఎనర్జీ అసిస్టెంట్ కానీ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ కానీ ఏదో ఒక డెసిగ్నేషన్ అనేది ఉంటుంది రూరల్‌లో. వార్డులో అయితే ఎయిదర్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ కానీ లేదా వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ కానీ ఉంటారు ఒక్కొక్క సెక్రటేరియట్‌కి. లేదా నెక్స్ట్ వీఆర్ఓ లేదా సర్వేయర్ ఎవరో ఒకరుంటారు.
రూరల్‌లో అయితే. అర్బన్‌లో అయితే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ లేదా వార్డ్ ఎనర్జీ సెక్రటరీ ఉంటారు. అండ్ అలాగే రూరల్‌లో అయితే స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని కేటగరైజ్ చేస్తున్నప్పుడు అగ్రి హార్టీ సెరికల్చర్ అసిస్టెంట్‌లో బేస్డ్ అపాన్ ద ఏరియా ఆఫ్ ద కల్టివేషన్ బేస్ చేసుకొని ఎవరో ఒకరు ఉంటారనమాట. ఎయిదర్ హార్టికల్చర్ రిక్వైర్డా, సెరికల్చర్ అసిస్టెంట్ రిక్వైర్డా, అగ్రికల్చర్ అసిస్టెంట్ రిక్వైర్డా అనేది ఆ ఏరియా యొక్క కల్టివేషన్‌ని బేస్ చేసుకొని ఏదో ఒక డిజిగ్నేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అర్బన్‌లో అయితే వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ అనేది ఒక్కొక్క సెక్రటరీకి ఫిక్స్ చేశారు. అలాగే ఫిషరీస్ అసిస్టెంట్ లేదా వెటర్నరీ అసిస్టెంట్‌లో బేస్డ్ అపాన్ ద కల్టివేషన్, బేస్డ్ అపాన్ ద లైవ్ స్టాక్ పాపులేషన్ అవైలబుల్ ఎవరు రిక్వైర్డ్ ఆ యొక్క డెసిగ్నేషన్ ఫంక్షనరీస్‌ని ప్లేస్ చేయడం జరుగుతుంది ఆ యొక్క రూరల్ సెక్రటేరియట్‌కి. సో, ఈ విధంగా కేటగరైజేషన్ అయితే చేశారు స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని. రూరల్‌లో అయితే 1 సెక్రటరేట్‌కి ఏఎన్ఎం, అర్బన్‌లో అయితే వార్డ్ హెల్త్ సెక్రటరీ. రూరల్‌లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ లేదా ఎనర్జీ అసిస్టెంట్. అర్బన్‌లో వార్డ్ అమ్యూనిటీస్ లేదా వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ. రూరల్‌లో వీఆర్ఓ లేదా సర్వేయర్. వార్డ్‌లో అయితే వార్డ్ రెవెన్యూ సెక్రటరీ లేదా వార్డ్ ఎనర్జీ సెక్రటరీ. రూరల్‌లో అయితే అగ్రి హార్టీ సెరికల్చర్ అసిస్టెంట్ ఎవరో ఒకరు. అండ్ అర్బన్‌లో అయితే వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ. అండ్ అలాగే ఎయిదర్ ఫిషరీస్ అసిస్టెంట్ కానీ లేదా వెటర్నరీ అసిస్టెంట్ కానీ ఎవరో ఒక డిజిగ్నేషన్ అనేది రూరల్‌లో ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని అయితే కేటగరైజేషన్ చేశారు. అండ్ అదే విధంగా స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్‌ని కొన్ని కేసెస్‌లో చెప్పినటువంటి పొజిషన్స్ కన్నా 1 ఆర్ 2 ఇద్దరు కానీ ఉన్న సందర్భాలైతే ఉంటాయి. అది ఏ ఏ కేసెస్‌లో అంటే ఈ యొక్క 5 సినారియోస్‌లో. సో, ఒకవేళ అక్కడ అగ్రి హార్టీ సెరికల్చర్ యొక్క ముగ్గురి రిక్వైర్మెంట్ ఆ కల్టివేషన్ అక్కడ అవసరం ఉంది అంటే ఒకరికన్నా ఇద్దరు ఫంక్షనరీస్‌ని కానీ పెట్టడం జరుగుతుంది. ఎయిదర్ అగ్రి హార్టీ కానీ, హార్టీ సెరికల్చర్ అసిస్టెంట్‌ని కానీ ప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిషరీస్ అసిస్టెంట్ లేదా వెటర్నరీ అసిస్టెంట్ ఇద్దరి యొక్క అవసరం ఉంది ఆ ఏరియాలో అంటే బేస్డ్ అపాన్ ద లైఫ్ స్టాక్ పాపులేషన్ ఇద్దరి యొక్క డిసిగ్నేషన్‌ని ఆ సెక్రటేరియట్స్‌కి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రూరల్ సెక్రటేరియట్స్‌లో ఇంకొక సినారియోలో ఎక్కడన్నా సపోజ్ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ డిజిగ్నేషన్స్ కన్నా తక్కువ ఉన్నారు అన్నప్పుడు వీళ్ళలో ఎవరో ఒకరిని అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ సపోజ్ మనము 6 మెంబర్స్ అయితే 2500 పాపులేషన్, 7000 3000 అయితే 7 మెంబర్స్ స్టాఫ్, 3500 కన్నా ఎక్కువైతే మనము 8 మెంబర్స్ స్టాఫ్ అనేది అయితే చెప్పడం జరిగింది. ఆ యొక్క ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ పొజిషన్‌ని రీచ్ అవ్వడం కోసం ఏదైనా ఒక డిజిగ్నేషన్ తక్కువ ఉన్న సందర్భాలలో మనం వాళ్ళని యాడ్ చేయడం కోసం ఎయిదర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ని కానీ, వీఆర్ఓని కానీ, సర్వే అసిస్టెంట్‌ని కానీ యాడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా అర్బన్‌లో కానీ సేమ్. ఒకవేళ అర్బన్‌లో కానీ ఏదైనా నంబర్ మ్యాచ్ ఈ కన్నా తక్కువ ఉన్నారు అంటే అక్కడ ఒక డిజిగ్నేషన్‌ని యాడ్ చేయడం జరుగుతుంది. లైక్ వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీ మేబీ పొజిషన్ అన్నమాట యాడ్ చేయడం జరుగుతుంది. సెక్రటేరియట్‌లో ప్రిస్క్రైబ్డ్ నంబర్ ఆఫ్ పొజిషన్స్ కన్నా తక్కువ ఉన్న సందర్భాలలో అర్బన్‌లో అయితే ఒక పొజిషన్‌ని అక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. లైక్ 1 వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీని మేబీ పొజిషన్డ్ అన్నమాట. అలాగే ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ కేస్‌లో చూసినట్టయితే అడిషనల్ ఫంక్షనరీస్ ఎక్కడైనా ఆ సెక్రటేరియట్‌లో ఆ సర్కమ్స్టెన్సెస్‌ని బేస్ చేసుకొని అవసరము అన్నా కానీ వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది. సో, అండ్ అలాగే ఈ యొక్క డెసిగ్నేషన్స్ అనేటివి అనెక్సర్స్‌లో లిస్ట్ అటాచ్ చేయడం జరిగింది. అనెక్సర్ 1ఏలో గ్రూపింగ్ ఆఫ్ విలేజ్ సెక్రటేరియట్స్, అనెక్సర్ 1బిలో గ్రూపింగ్ ఆఫ్ వార్డ్ సెక్రటేరియట్స్, అనెక్సర్ 2ఏలో స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ యొక్క పొజిషనింగ్, అనెక్సర్ 2బిలో స్పెసిఫిక్ పర్పస్ ఫంక్షనరీస్ ఇన్ వార్డ్ సెక్రటేరియట్‌ని పొజిషన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.